ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 9, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు సియోనును గురించిన మాటలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఆ పట్టణమును ద్వేషింపబడింది, తృణీకరింపబడింది. అయితే అదే పట్టణాన్ని దేవుడు అందముగా, రమ్యముగా, సంతోష కారణముగాను, అలాగే ఘనమైనదిగాను చేస్తానని అంటున్నారు. ఇక్కడ మనం కూడా ఆలోచిస్తే మన జీవితాలు తృణీకరింపబడిన, ద్వేషింపబడిన, దూషింపబడిన, చులకనగా చేయబడిన దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా ఘనముగానే చూస్తారు. మనం ఎప్పుడైతే దేవుని పాదాల చెంత ఉంటామో, దేవుణ్ణి విశ్వసించి ఆ విశ్వాసానికి తగినట్లుగా జీవిస్తామో, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణే ఆశ్రయించి ఆధారపడతామో, అప్పుడు దేవుడు మనల్ని ఘనమైన ఒక పాత్రగా ఎన్నుకుంటారు. ఘనమైన జీవితాన్ని ఇస్తారు. ఎక్కడ తృణీకరింపబడ్డామో, ఎక్కడ విడవబడ్డామో, ఎక్కడ విసర్జింపబడ్డామో అక్కడే మనకు అందమైన, రమ్యమైన గొప్ప స్థానాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తారు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము దేవుని పట్ల ఎటువంటి భయభక్తులు కలిగి ఉండాలి, దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, మన జీవితాలు ఇంకెంత గొప్పగా మార్చుకోవడానికి మనం ఆలోచించాలో, సిద్ధపడాలో మనమే తెలుసుకొని, దేవునికి తగినట్లుగా, ఆయన ఇచ్చిన జీవితానికి తగినట్లుగా, మనం పొందుకున్న రక్షణకు తగినట్లుగా మనం జీవించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.